అనకపల్లి ఎన్టీఆర్ జిల్లా వైద్యాలయంలో అనకపల్లి పార్లమెంట్ సభ్యులు ప్రత్యేక చొరవతో ఆర్హెచ్ఐ మ్యాగ్నీసియా ఇండియా లిమిటెడ్ సంస్థ సౌజన్యంతో 1.50 కోటి 50 లక్షల వ్యయంతో నిర్మించిన పేషెంట్ వెయిటింగ్ హాల్, బేబీ ఫీడింగ్ రూమ్, డి అడిక్షన్ మరియు రీహాబిలిటేషన్ సెంటర్లను 2025-26 సంవత్సరానికి గాను ఎంపీ నిధులతో ఏర్పాటు చేసిన ఆర్వో వాటర్ ప్లాంట్ ను సోమవారం ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా రైల్వే స్టాండింగ్ కమిటీ చైర్మన్, అనకపల్లి పార్లమెంటు సభ్యులు సీఎం రమేష్, ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ, జిల్లా కలెక్టర్ విజయకృష్ణ, జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా, ఐపీఎస్, అర్బన్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ పీలా గోవింద సత్యనారాయణ, ఆర్హెచ్ఐ మ్యాగ్నీసియా కంపెనీ సీఈఓ అభిషేక్ శర్మ పాల్గొన్నారు. ఈరోజు దిశ మీటింగ్ పెట్టుకున్నాం. దిశ మీటింగ్లో కూడా ఏది ప్రియారిటీ, ఏది నాన్ ప్రియారిటీ, ఏది అర్జెంటుగా ప్రజలకు ముఖ్యమైన పనులు ఉన్నాయో అవన్నీ చేసే విధంగా చేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు అనకాపల్లికి ఇన్ని ఇండస్ట్రీస్ వస్తున్నాయంటే అది మన ప్రధానమంత్రి తీసుకున్న చొరవ, ఇక్కడ అనుభవం ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారి కృషి వల్ల, వారి అండతో ఈరోజు అనకాపల్లి జిల్లాలో ఇన్ని ఇండస్ట్రీస్ వస్తున్నాయి. ఆ ఇండస్ట్రీస్ ద్వారా ఎంప్లాయ్మెంట్ వస్తుంది, ఆ ఇండస్ట్రీస్ ద్వారా మనకు ట్యాక్సులు బెనిఫిట్ అవుతాయి, జిఎస్టీ వస్తుంది, అలాగే వారు చేసే సిఎస్ఆర్ స్కీముల్లో ప్రజలకు మంచి జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని వచ్చిన వారందరికీ మరొకసారి ప్రత్యేకంగా ఎవరైతే మనకు ఢిల్లీ నుంచి వచ్చారో ఆర్హెచ్ఐ మ్యాగ్నీసియా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సీఈఓ అభిషేక్ శర్మ గారికి, నాగేశ్వర గారికి, ఇక్కడ ప్లాంట్ హెడ్, వారిద్దరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటారు. దాదాపు 1,50 లక్షలతో సిఎస్ఆర్ స్కీమ్స్తో ఒక రిహాబిలిటేషన్ సెంటరు, మార్చురీకి కావాల్సిన ఎక్విప్మెంటు, అలాగే ఏదైతే పేషెంట్ వెయిటింగ్ రూమ్, ఇవన్నీ కూడా చాలా అధునాతనంతో ఏసీ పెట్టి చేసిన కంపెనీకి ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు అనకాపల్లి జిల్లాలో ఈ పరిశ్రమల అభివృద్ధి వల్ల మనం ఈ సిఎస్ఆర్ స్కీమ్స్తో పనులు చేసుకోగలుగుతున్నాం. ఇంకా ఏదైతే చాలా ఉన్నాయి, సోషల్ వెల్ఫేర్లో కానీ, బీసీ వెల్ఫేర్లో కానీ, హాస్టల్స్ కానీ, స్కూల్స్ కానీ, ఇవన్నీ కూడా యాజమాన్యాలతో మాట్లాడి ఈ ఆర్హెచ్ఏ వాళ్ళు చేసిన దాన్ని చూపిస్తూ మిగతా ఎక్కడెక్కడైతే ఈ అనకాపల్లి పార్లమెంట్లో చేయాల్సిన పనులు ఉన్నాయో అవన్నీ కూడా సిఎస్ఆర్ స్కీమ్స్తో తప్పకుండా చేస్తామని తెలియజేస్తూ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పిఎస్యూస్ దగ్గర నుంచి, ప్రైవేట్ ఇండస్ట్రీస్ నుంచి ఈ మొత్తం రాబోయే 3 సంవత్సరాలలో దాదాపు 300 కోట్లు సిఎస్ఆర్ స్కీమ్ తీసుకొచ్చి ఈ 7 నియోజకవర్గాల్లో కూడా ఈ మాదిరి డెవలప్మెంట్ చేయాలని చెప్పేసి ఈ కూటమి ప్రభుత్వం మేము